పొలిటికల్ అనలిస్ట్ కార్తిక్ గారు మరి కాసేపట్లో మనతోటి జాయిన్ అవుతారు. సో ముందుగా మనం ఒకసారి వేల్పుల రవికుమార్ గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ వేల్పుల రవికుమార్ గారు. ఏంటి నిన్న మరి శాసన మండలిలో చూసాం, భారీ ఎత్తున హీట్ ఎక్కింది. శాసన మండలికి సంబంధించినటువంటి చర్చలో ఎస్పెషల్లీ అక్కడ మనం చూస్తే ఈ వీసీలకు సంబంధించినటువంటి నియామకాలు ఏవైతున్నాయో ఈ నియామకాలకు సంబంధించి మొత్తం కూడా లోపభూయిష్టంగా జరిగింది. బెదిరించి భయపెట్టి వాళ్ళని వీసీలుగా రాజీనామా చేయించారు అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి లో ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు వీసీల 17 యూనివర్సిటీల వీసీలకు సంబంధించినటువంటి నియామకాల్లో ఏదైనా అవకతవకలు ఉంటే విచారణకు ఆదేశించాలి అని చెప్పేసి మా విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు డిమాండ్ చేసినప్పుడు మంత్రి నారా లోకేష్ గారు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మేము ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం. నిజాయితీ పరుల్ని, నిష్ణాతులైనటువంటి వారిని, అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వీసీలుగా నియమించడం జరిగింది. కానీ దానికి కులం రంగు పూసి, బంధుత్వం రంగు పూసి రకరకాల ఆరోపణలతో అధికార పక్షం చెలరేగిపోయింది. కానీ వారి దగ్గర సరైనటువంటి ఆధారాలు కానీ, సరైనటువంటి వారు రుజువు చేయగలిగినటువంటి పరిస్థితులు కానీ వారి దగ్గర లేవు. ఇటువంటి పరిస్థితుల్లో మరి మా విపక్ష నేత మరి మీ ప్రభుత్వం రాగానే బెదిరించి దౌర్జన్యం చేసి ఒకేసారి 17 మందిని రాజీనామా చేయించినటువంటి ఘన చరిత్ర మీది. దీని మీద మేము విచారణకు సిద్ధం అన్నప్పుడు ప్రభుత్వం తన చేతుల్లో విచారణాధికారం ఉండి కూడా ఎందుకు విచారణకు వెనకడుగేసిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా వాళ్ళందరూ కూడా శాసన మండలిలో మరి గట్టిగా నిలదీయటం జరిగింది. విచారణగా మేము సిద్ధం, మీరు సిద్ధమేనా అంటే ఇప్పటికి కూడా ఆన్సర్ లేదు. ఇప్పటికైనా సరే వాళ్ళు సిద్ధంగా ఉంటే విచారణకు ఆదేశించమని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? మేము నిబంధనలకు అనుసరించి మా హయాంలో యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ల నియామకం జరిగింది అని మీరు అంటున్నారు, రైట్? అవును, 100% కరెక్ట్. అది ఒక్కసారి పీసీఆర్ నేను ఒక ఫొటోస్ మీ దగ్గరికి వస్తే ఇది ఒకసారి మళ్ళీ ప్లే చేయండి, నేను ఒకసారి చూపిస్తాను. సార్, గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రాజీనామాలు అనేది అంటే ఒక ప్రభుత్వం మారినటువంటి సందర్భంలో కొన్ని పోస్టులకు సంబంధించి ఆ గతంలో నియామకాలకు సంబంధించి రాజీనామాలు చేయిస్తూ ఉంటారు, లేదు చేస్తూ ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ కూడా నిన్న లోకేష్ గారు ఏమన్నారంటే, మేము ఎక్కడ ఒత్తిడి తెచ్చినట్టు కానీ బెదిరించినట్టు కానీ మీ దగ్గర సాక్ష్యాధారం అంటే చూపించండి. వాళ్ళు రాసినటువంటి లేఖలో ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము రాజీనామా చేసామని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వీసీలు అనేటటువంటి వాళ్ళు అత్యున్నతమైనటువంటి ఉద్యోగస్తులు, అత్యున్నతమైనటువంటి నిపుణులు కూడా. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఆచార్యులు. చాలామంది లైటింగ్ క్యాండిల్ క్యాన్ ఓన్లీ లైట్ అదర్ క్యాండిల్స్ అంటారు స్వామి వివేకానంద. సో ఆ క్యాండిల్స్ వీళ్ళనమాట. సో మరి అలాంటి వ్యక్తులు ఏదో భయపడిపోయి బెదిరించారని చెప్పేసి రాజీనామా చేస్తారు అనేది ఒక పక్క, దాని పక్కన పెడదాం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, గతంలో మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ అంటే ఏ విధంగా రాజీనామాలు చేయించారు? ఆర్జీ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ రామచంద్రరాజుని ఏ విధంగా రాజీనామా చేయించారు, తర్వాత వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి ప్రసాదరావుని ఏ విధంగా రాజీనామా చేశారు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించి రహమతుల్లా ఎలా రాజీనామా చేశారు, ద్రవిడ యూనివర్సిటీకి సంబంధించి సుధాకర్ ఎలా రాజీనామా చేశారు, వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి రాజేంద్ర ప్రసాద్ ఏ విధంగా రాజీనామా చేశారు అనేది కూడా ఖచ్చితంగా మనం చెప్పాలి. ఏంటంటే ఒక్క నిమిషం ఉన్నత విద్యా మండలి దౌర్జన్యం కాదు సార్, అదే దౌర్జన్యం కాదని ఫాలో అయ్యారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రవికుమార్ గారు మీరు